హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో వచ్చేసి రోనీ బర్త్డే వ్లాగ్ అనమాట. రోనీ బర్త్డే రేపు అనగా ఈరోజు నైట్ మేము డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. సో దానికోసమని బెలూన్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ మా ఆడబడుచు వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా బయట డెకరేషన్కి ఇద్దాం అనుకున్నాం, కానీ సరే మనమే చేసేద్దాం సింపుల్గా కదా అన్నట్లు నేను స్టార్ట్ చేస్తాను అనమాట. అన్ని బెలూన్స్ ఇవన్నీ నేను జంగిల్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. ఫ్యామిలీ అంతా ఒక చోట కలిసి ఏదన్నా ఫంక్షన్ కానీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అండి ఇలాగా. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము రోనీ బర్త్డేని. బట్ నా హెల్త్ ఇష్యూ వల్ల ఇప్పటి వరకు నేను వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను, వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను అనమాట. ఇక్కడైతే నేను ఫాయిల్ బెలూన్ అనమాట బ్లో చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి అన్నీ. అండ్ ఇప్పుడైతే మా మమ్మీ వచ్చారనమాట. మా మమ్మీ, మా తమ్ముడు, ఇంకా రోనీ అయితే వచ్చారు. రోనీ బాగా అల్లరి చేస్తున్నాడని చెప్పి మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించాను. సో ఇక్కడ కనిపించేది మా తమ్ముడు అనమాట, హాయ్ చెప్తున్నాడు. అండ్ రోనీ అయితే ఇక బెలూన్స్ చూసిన వెంటనే బాగా ఎక్సైట్ అయిపోయాడు, ఫుల్గా ఆడుతున్నాడు అనమాట. బెలూన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి తర్వాత ఈ విధంగా అయితే డెకరేట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మాకైతే డెకరేషన్ అయ్యేసరికి 2 అయిపోయిందనమాట. చాలా లేట్ అయిపోయింది. మా మమ్మీ రోనీ చూడండి ఇక్కడ ఫుల్ ఆడుకుంటున్నాడు. నేను ఇలా యానిమల్స్ అయితే తీసుకున్నాను అనమాట సపరేట్గా. జిరాఫీ, లయన్, టైగర్ ఇలా ఒక 5 వచ్చినాయి అనమాట. మొత్తం చాలా బాగా అనిపించాయి. ఇవన్నీ నేను మై బెలూన్స్ అని ఒక స్టాల్లో తీసుకున్నాను అనమాట, ఒక షాప్లో. అండ్ మీకు కూడా కావాలంటే కనుక నేను అడ్రస్ ఇంకా లింక్ కింద మెన్షన్ చేస్తాను చూడండి. అలాగే మీకు కావాలంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. జస్ట్ అక్కడ ఒక హోల్ ఇస్తారండి. ఆ హోల్లో మనం బెలూన్ పంప్ చేసేస్తే కనుక ఆ బెలూన్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. డెకరేషన్ మొత్తం అయిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. చాలామంది బెలూన్స్ అనేవి రూఫ్కి అంటించడానికి 2-in-1 స్టిక్కర్స్ అనేవి యూస్ చేస్తారు కదా. అలా కాకుండా మీకు గ్లూ డాట్స్ అని దొరుకుతాయండి. అవైతే చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇంకా మనం లాగిన అవి కిందకి రావు, అస్సలు ఊడిపోవు, చాలా బాగుంటాయి. నేను అది మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి. కావాలంటే కనుక మీరు తీసుకోవచ్చు. ఇక్కడైతే మా ఆడపడుచు రూఫ్కి మొత్తం అంటించేస్తుంది అనమాట. బెలూన్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. అండ్ ఇప్పుడైతే టైం ఇంచుమించు 1:30 అయిపోయింది. అండ్ ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అండ్ వాళ్ళు మాకు హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. ఇక్కడ ఆర్చ్ లాగా రావడానికని బెలూన్స్ తీసుకున్నాను. బట్ బెలూన్స్ అయితే తక్కువ అయ్యాయి అనమాట. సో ఒక లైన్ పెట్టేసి కింద గోల్డ్ ఫాయిల్ అనేది పెడదామన్న ఆలోచన అయితే నాకు ఉందన్నమాట. సో నేను నా ఆలోచన అనేది తనతో షేర్ చేశాను. తను అరేంజ్ చేస్తున్నాడు అనమాట మొత్తం. ఫైనల్గా డెకరేషన్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇవన్నీ నేను ఆన్లైన్లో చూసి నేను అవి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మా ఇంటికి అయితే ఒక VVIP అయితే వచ్చారనమాట. ఆయన ఎవరు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. రోనీ కేక్ కూడా నేను జంగిల్ థీమే సెలెక్ట్ చేశానండి. సో థీమ్ అయితే ఇదనమాట. కేక్ అయితే చాలా బాగా చేశారు. నేను ఈ కేక్ వచ్చేసి సాయిబాబా స్వీట్స్ అని ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, అక్కడైతే తీసుకున్నాను అనమాట. సో రోనీ కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడైతే SC కమిషనర్ చైర్మన్ గారు మారుముడి విక్టర్ ప్రసాద్ గారిని అయితే మేము ఇన్వైట్ చేసామన్నమాట. ఈసారి అయితే మా హస్బెండ్కి కొంచెం క్లోజ్ అండి, అందుకే ఇన్వైట్ చేసామన్నమాట. సో ఇక్కడైతే రోనీ ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడనమాట కేక్ కావాలని చెప్పి. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే బర్త్డేని. యాక్చువల్గా రోనీ బర్త్డే అయితే మేము గోవాలో సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం. బట్ నా హెల్త్ ఇష్యూ వల్ల నేను ట్రావెల్ చేయలేకపోయాను. అందుకని చెప్పి ఇంట్లోనే అప్పటికప్పుడు ఒక 2 days బ్యాక్ అనుకొని అరేంజ్ చేసామన్నమాట ఇదంతా.
సో బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ మీరైతే ఒకసారి చూసేయండి. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్గా అయిపోయిందండి. మేము చాలా గ్రాండ్గా ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ బర్త్డే అయితే మేము రోనిది అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో చేసాము. అండ్ సెకండ్ బర్త్డే కూడా ఎక్కడైనా దూరంగా వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. బట్ నా హెల్త్ ఇష్యూ వల్ల గోవా అనుకున్నాం. బట్ గోవా కూడా ట్రావెల్ చేయలేని పరిస్థితి అయిపోయింది నాదైతే. అందుకని చెప్పి ఇంట్లోనే సెలబ్రేట్ చేసాము. యాక్చువల్గా రోనీ బర్త్డే అయితే ప్రతి ఇయర్ ఒక్కొక్క చోట సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాం అనమాట రోనీ పుట్టినప్పుడే. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక ఇలా అయితే జరిగిపోయింది. వీళ్ళందరూ మా కజిన్స్ అండి, కజిన్ సిస్టర్స్ కానీ పెద్దనాన్న వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ అనమాట. సో కింద సెల్లార్లోనే భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు అనమాట. అండ్ ప్రత్యేకంగా దీనికి విడిగా షామ్యాన అలా ఏం వేయలేదు, జస్ట్ సెల్లార్లో పెట్టేసామన్నమాట. రోనీ అయితే ఇక్కడ ఫుల్ హడావుడిగా తిరిగేస్తూ ఉన్నాడు అనమాట. బర్త్డే బాయ్ కదా, అందరు చూస్తూ ఉన్నారు అండ్ నేను కూడా చూస్తూ ఉన్నాను అనమాట. అయితే చైర్మన్ గారు భోజనం చేసేసి మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయారనమాట. అండ్ మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారని. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడైతే మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అనిల్ గారని ఆయన కలిసి ఫోటో దిగుతున్నారనమాట. అండ్ ఇక్కడ సార్ని అయితే సెండ్ ఆఫ్ ఇస్తున్నాం సార్కి. ఇందాక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనిల్ గారు అన్నా కదా, వాళ్ళ మిస్సెస్ అనమాట ఈవిడ. చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఇక్కడైతే సార్ వెళ్ళిపోతున్నారు. సో మొత్తం అనుకున్నదైతే అనుకున్నట్టు జరిగిపోయింది. అండ్ ఇంటికి వచ్చేసి మా చిన్న మామయ్య అయితే ప్రేయర్ చేస్తున్నారనమాట. అండ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మా అన్నయ్య కూడా ప్రేయర్ చేశారు. అండ్ అయిపోయిన తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళైతే డిస్పర్స్ అయిపోయారనమాట. అండ్ మా అక్క వాళ్ళైతే అందరూ ఉండి నాకు హెల్ప్ చేసి, బర్త్డే అంటే సెలబ్రేషన్సే కాదు కదా, దాని తర్వాత చాలా పనులు ఉంటాయి. సో వాళ్ళందరూ ఉండి కిందంతా నీట్గా చేసి అన్ని అంట్లు కానీ అన్నీ తోమేసి వెళ్ళారనమాట. సో మొత్తం పని అయిపోయిన తర్వాత మేమైతే రోనీ బర్త్డే ఇక్కడ చేయలేదు కాబట్టి చాలామంది గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. సో ఆ గిఫ్ట్స్ ఏంటి అనేది మేము అన్బాక్సింగ్ చేద్దామని కూర్చున్నాం అనమాట, మా అక్క నేను. ఇక్కడ మా అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట. సో ఏమేమి వచ్చాయి ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. అండ్ రోనీకి అయితే మ్యాక్సిమం అన్ని డ్రెస్సెసే వచ్చాయండి, ఎందుకంటే మేము ఫస్ట్ బర్త్డే ఇక్కడ చేయలేదు కదా. సో సెకండ్ బర్త్డేకి అందరూ డ్రెస్సెస్ అయితే తెచ్చారనమాట, అవి చూసేయండి.
అందరం కలిసి ఫొటోస్ దిగుదాం అనుకున్నామండి. కానీ మేము ఫొటోస్ దిగే టైంకి కరెక్ట్గా ఫోకసింగ్ లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ అయితే ఆగిపోయిందనమాట. అస్సలు ఫోకస్ రాలేదు, ఏం రాలేదు. చాలా బాధపడ్డాం. ఇంకా భోజనం టైం కూడా అయిపోయిందని ఎవరికాళ్ళు భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోయారు. సో అందుకని చెప్పి ఇక ఎవ్వరం ఫొటోస్ దిగలేకపోయాం అనమాట. సో ఆ ఫొటోస్ నేను యాడ్ చేయలేకపోయాను. అందుకనే కొన్ని ఫొటోస్ అయితే మేము దిగామన్నమాట. ఆ ఫొటోస్ మాత్రం నేను యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నా హెల్త్ ఇష్యూ ఏంటి, నాకేమైంది, వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఏంటి అనేది నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే అదే పోస్ట్ చేయబోతున్నాను. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.